కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆశ్రమవాస పర్వము ద్వితీయాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆశ్రమవాస పర్వము ద్వితీయాశ్వాసము. కుంతి వేదవ్యాసునితో గర్ణుడు దనకు జన్మించిన తెరెంగ ఇంగించుట. సీసము. దైవాలందరకు నువ్వే దేవుడివి. అటువంటి నిన్ను మామగా పొందగలిగాను. నాపై దయ ఉంచి నా మనవిని ప్రేమతో వినవలసింది. నేను కన్యాప్రాయంలో ఉండగా కోపస్వభావుడైన దుర్వాసుడు మా నాన్న పెంచిన తండ్రి కుంతిభోజుడి దగ్గరకు వచ్చాడు. నేను ఆ మహామునిని అణకువతో పూజించి సేవించాను. అతడు సంతోషించి, అమ్మాయి నీకు వరమిస్తాను. కోరుకొమ్ము, ఏం కావాలి అన్నాడు. అప్పుడు నేను, పుణ్యాత్మ, మీరు సంతోషించటం కంటే ఎక్కువైన కోరిక నాకేముంటుంది అన్నాను తప్ప ఏ ఒక్కటి వేడుకొనలేదు. వచనము. మీరు సంతోషించటం కంటే మించిన కోర్కే నాకు ఏముంటుంది అని. నేను, కుంతి అన్నమాట తన మనసుకు నచ్చకపోవటం ముఖంలో కనబడుతుండగా మునిశ్రేష్ఠుడైన ఆ దుర్వాసుడు ఏమైనా సరే నీకు వరం ఇవ్వకుండా ఇక్కడి నుండి వెళ్లను అడుగుమన్నాడు. ఆ మాటలకు భయంతోనూ నా కోరిక కూడా ఆ విధంగానే ఉండటం వలనను నేను కొడుకు నిమ్మని అడిగాను. దానితో దుర్వాసోమహర్షి నాకు ఒక మంత్రాన్ని ఉపదేశించి, ఈ మంత్రంతో నీవు ఏ దేవతలను రప్పిస్తావో ఆ దేవతలు నీకు వశమై కొడుకులను గలుగజేస్తారు. ప్రత్యేకించి నీవు యమధర్మరాజుకు తల్లివి అవుతావు అని చెప్పి మాయమైపోయాడు. ఆట వెలది. మంత్రం ఉపదేశించి దుర్వాసుడు అదృశ్యం అయిపోవటంతో చాలా ఆశ్చర్యపడి నా మనసులో ఆ మంత్రాన్నే నిరంతరము స్మరిస్తూ ఉండేదాన్ని. ఒకరోజు నేను మేడమీద హాయిగా ఉండి ఉదయించే సూర్యుడిని చూచాను. కందము. ఋషి శ్రేష్ఠుడా, ఆ ఉదయించే సూర్యుడిని చూచి దుర్వాసుడిచ్చిన మంత్రశక్తితో పెళ్లికాని పిల్లకు ఇది పుత్రులు పొందటం తప్పు అని ఎంచుకుండా చిన్నతనం వలన కలిగిన అజ్ఞానంతో వినోదంగా సూర్యుడిని రప్పించాను. తేటగీతి. ఆ విధంగా దుర్వాసుడిచ్చిన మంత్రాన్ని స్మరించటంతో ఆ మంత్రబలం వలన సూర్యభగవానుడు ఆకాశంలో తన రూపం అలాగే ఉండగా ఆ క్షణంలోనే ఇంకొక రూపం ధరించి నా మనసు ఆశ్చర్యంలో మునిగిపోతుండగా నా వద్దకు వచ్చాడు. వచనము. సూర్యుడు ఈ విధంగా తన సహజరూపం ఆకాశంలో ఉంచి మరొక రూపంతో కుంతి వద్దకు వచ్చి, సీసము. కోరుకొమ్ము, వరమిస్తా నన్నాడు సూర్యుడు. నేను వణకిపోతూ చేతులు జోడించి వెళ్ళండి ఇందుకిక్కడ అన్నాను. వ్యర్థంగా ఆహ్వానించటం తప్పు. నిన్ను, నీకు ఈ మంత్రం ఉపదేశించినవాడిని ఇద్దర్నీ శపిస్తాను అన్నాడు సూర్యుడు. నేను భయపడి ఏ తప్పు ఎరుగనివాడు మంత్రం ఉపదేశించిన ఆచార్యుడు దుర్వాసుడు శాపం పాలు కావడానికి అంగీకరించలేక, దేవా, దయతో నీ వంటి కొడుకు నిమ్మని సూర్యుడిని అడిగాను. అత్యంత తేజస్సు కలిగిన ఆ సూర్యుడు తన తేజస్సుతో కన్నులు మొదలైన నా ఇంద్రియాలనన్నింటినీ మనసును ఆకర్షించి నీకు కొడుకు పుట్టుతాడు అని చెప్పాడు. వచనము. నీకు కొడుకు పుట్టుతాడని సూర్యుడు కుంతికి నిర్ణయం చేసి చెప్పి, తేటగీతి. వివాహం కాకుండానే కొడుకును కనటం వలన నీ కన్యాత్వం చెడిపోకుండా నీకు వరమిస్తున్నాను అని చెప్పి సూర్యుడు ఆకాశంలోకి వెళ్లిపోయాడు. నేను, కుంతి కూడా తండ్రి మొదలైన నా వాళ్లందరి కన్నుగప్పి రహస్య మందిరంలో కొడుకును కన్నాను. కందము. రహస్యంగా కొడుకును కని ఆ కొడుకును నదిలో వదిలివేశాను.
ఆ సంఘటన అంతా కలలో జరిగినట్లుగా ఉన్నది. జ్ఞాన విశేషం వలన ఇది అంతా మీకు వ్యాసుడికి తెలిసినదే. ఆ పుత్రుడి విధానం నా మనసులో నిలిచి దహిస్తున్నది, మండుతుంది. తేటగీతి పాపమో కాదో కాని కన్న కొడుకును నీటిలో విడిచిన ఆ పనిని తలుచుకొని ఇప్పుడు భయపడుతుంటాను. దయచేసి నా భయాన్ని పోగొట్టండి. మరణానంతరం పుత్రాదుల గతులు తెలుసుకొనాలనే ఈ ధృతరాష్ట్రుడి కోర్కెను సిద్ధింపజేయండి. ఇవే నాకు అభీష్టాలు. వచనము. కుంతి ఆ విధంగా చెప్పగా విని వ్యాసమహర్షి ఆమెతో ఇట్లా అన్నాడు. సీసము. కోడలా కుంతి, నీవు చెప్పినదంతా యథార్థం. నీలో ఏ దోషమూ లేదు. భయమెందుకు? దేవతలు వింతలు కల్పిస్తుంటారు. కర్ణుడికి ఆ విధంగా జరగవలసి ఉన్నది కాబట్టి అతడిని గంగలో విడిచావు. నీ కన్యాత్వానికి భంగం లేదు కాబట్టి ఈ వంశంలో నీవు శ్రేష్ఠురాలి వైనావు. నీ చరిత్ర నిష్కళంకం అనటంలో ఏమాత్రమూ సందేహం లేదు అని వాత్సల్యాతిశయంతో పలికాడు వ్యాసమహర్షి. ఆ తరువాత గాంధారితో, మంచి నడవడి కలదానా, నీవు దుర్యోధనాదులైన కొడుకులను, శకుని ప్రభృతులైన సోదరులను చూస్తా విప్పుడు. నీ చెల్లెలు కుంతి కూడా కర్ణుడిని చూడగలుగుతుంది. ఉత్పలమాల. ద్రౌపది, సుభద్ర, ఇతర భరత స్త్రీలు తమ తమ సోదరులను, కొడుకులను, మనుమలను చూచే ఆనందకర స్థితిని పొందుతారు. నేను ఇక్కడికి ఇప్పుడు వచ్చింది ఆ పని చేయటానికే. ఈ ధృతరాష్ట్రుడు, నీవు, గాంధారి, కుంతి దోహకం తొలగించుమని కోరారు. ఆ విధంగా చేస్తాను. కందము. మంచి గుణాల చేత స్తుతింపదగిన దానా. గాంధారి. కొడుకులను గురించి, మనుమలను గురించి నీవు విచారించవద్దు. వాళ్లు తమ పరాక్రమం వెల్లడి అయ్యే విధంగా యుద్ధంలో మరణించటం వలన స్వర్గలోక సౌఖ్యాలను పొందారు. ఆట వెలది. గాంధారి. తప్పకుండా జరిగి తీరవలసిన భారత యుద్ధం కొరకుగా సాటిలేని మహత్తు గలిగిన దేవతలు మొదలైన అమానుషపు పుట్టుక గలవాళ్లు ఈ భూమి మీద మానవజాతిలో పుట్టారు. సీసము. గాంధారి. ఈ ధృతరాష్ట్ర మహారాజు ధృతరాష్ట్రుడనే గంధర్వరాజు, మరుత్తులనే దేవతల అంశతో పుట్టినవాడు పాండురాజు, ధర్మరాజు, యమ ధర్మరాజే సుమ. వాయుదేవుడు భీముడుగా పుట్టాడు. నరుడు అనే పేర్గల ముని అర్జునుడుగాను, నారాయణుడు కృష్ణుడుగాను పుట్టారు. నకుల సహదేవులుగా అశ్విని దేవతలు పుట్టారు. ద్వాపరం శకునిగాను, కలిపురుషుడు దుర్యోధనుడుగాను, రాక్షసులు దుశ్శాసనాదులైన దుర్యోధనుడి తమ్ములుగాను పుట్టారు. కర్ణుడు సూర్యుడని, అభిమన్యుడు చంద్రుడని గ్రహించుము. కందము. అగ్నిదేవుడు ద్రౌపదికి తోబుట్టువుగా ధృష్టద్యుమ్నుడనే పేరుతో పుట్టాడు. వాయుదేవుడి అంశతో శిఖండి పుట్టాడు. బృహస్పతి ద్రోణాచార్యుడుగా జన్మించాడు. తేటగీతి. గాంధారి. వినుము అష్టమ వసువే గంగకు కొడుకుగా భీష్ముడి అంశతో జన్మించాడు. అశ్వత్థామ రుద్రాంశభవుడు. ఈ విధంగా కొందరి విషయం నీకు తెలియజేశాను. దేవరాక్షసంశలతో పుట్టినవారు ఇంకా కొంతమంది ఉన్నారు. కందము. అని చెప్పి వ్యాసుడు, మీ మనసులలో ఉన్న దోహకం మొత్తం పూర్తిగా పోగొట్టుతాను. నాతో గంగానది వద్దకు రండి. యుద్ధంలో మరణించిన మీ బంధువులను ఆ గంగానది వద్ద చూస్తారు. తేటగీతి. జనమేజయ మహారాజా. వ్యాసమహర్షి అట్లా అంటూనే ప్రయాణానికి సిద్ధమై ఆసనం నుండి లేచి నిలబడగా ఆనందంతో నిండిన అరుపులు ఆకాశం అంటుతుండగా ధృతరాష్ట్రుడు మొదలైన అక్కడి జనమంతా ఒక్కసారిగా లేచి ఆ వ్యాసమహర్షితో కలిసి గంగానదికి వెళ్లారు. కందము.
వ్యాసుడితో ధృతరాష్ట్రాది కురువంశీలు బయలుదేరి వెళ్లుతుంటే అక్కడే ఉన్న శతయూపుడు మొదలైన ఇతర మునులు కూడా వ్యాసవచనాలకు ఆశ్చర్యపడుతూ ఆయనను పూజించి మనసులలో మృత వీరులను చూచే కుతూహలం నిండగా గంగా సమీపానికి వెళ్లారు. వచనము: ఆ విధంగా నగరవాసులు పల్లెవాసులతో సహా వ్యాస ధృతరాష్ట్రాదులందరూ కదలి గంగ వద్దకు వెళ్లారు. వ్యాసుడి ఆజ్ఞతో గంగ ఒడ్డున ధృతరాష్ట్రాదులు బస చేశారు. అప్పుడు వింతపోకడలు గలిగిన ఆ వ్యాసుడు తాను చేయవలసిన ముతకురు వీరులను చూపించే పని మరునాడు ఉదయం చేస్తాననటంతో మిగిలిన ఆ పగలు ఆ రోజు రాత్రి 100 సంవత్సరాల వలె గడిపారు. అంతా సూర్యుడు ఉదయించిన వెంటనే ప్రాతఃకాలంలో చేయవలసిన పనులన్నీ పూర్తి చేసుకుని ధృతరాష్ట్రుడు, పాండవులు, మునులు వ్యాసుడి వద్దకు వెళ్లి ఆయన చుట్టూ చేరారు. గాంధారి మొదలైన స్త్రీలు కూడా వచ్చి వ్యాసుడిని సేవించి ఒక ప్రక్కగా నిలుచున్నారు. ఇంక మిగిలిన జనమంతా వచ్చి వ్యాసుడివైపు మెడలు చాచి చూస్తూ అక్కడక్కడా నిలబడి ఉన్నారు. తరువాత సీసము, తేటగీతి, కవిత్రయ విరచిత, శ్రీమదాంధ్ర మహాభారతము, ఆశ్రమవాస పర్వము, ద్వితీయాశ్వాసము. వ్యాసుడు ధృతరాష్ట్రాదులకు భారతరణ మూతుల రావించి చూపుట. వ్యాసమహర్షి గంగాజలంలో మునుకవేసి ప్రేమతో తీయనైన గొంతుతో ఇక్కడికి భారత యుద్ధంలో మరణించిన వారిని రండి అన్నాడు. జనమేజయ మహారాజా, నీకేమని చెప్పేది? అప్పుడు ఆ నీళ్లలో నుండి పెద్దగా చప్పుడు ఆరంభమైంది. దానితోటే దుర్యోధనుడు, అతడి తమ్ముళ్ళు, ఆ ధార్తరాష్ట్రుల కొడుకులు మొదలైన ధృతరాష్ట్రుడి కుటుంబం వారు, అభిమన్యుడు, ఉపపాండవులు మొదలైన పాండురాజు కుటుంబం వారు, కర్ణుడు, ఇంకా బాహ్లికుడు, సోమదత్తుడు మొదలైన కురువీరులందరూ, ద్రుపదుడు, విరాటుడు, ధృష్టద్యుమ్నుడు, ఉత్తరుడు మొదలైన వాళ్ల చుట్టాలు, శకుని, అతడి సోదరులు, కొడుకులు భీష్ముడు, ద్రోణుడు మొదలుగా గలవాళ్లు తమ దివ్య శరీరాలు ప్రకాశిస్తుండగా కనబడ్డారు. ఆట వెలది. జనమేజయ మహారాజా, ఆ దుర్యోధనాదులు మానవలోకానికి అతీతమైన లోకాలకు సంబంధించిన పూలమాలలు, అటువంటి దివ్యమైన వస్త్రాలు, దివ్యమైన అలంకారాలు, దివ్యమైన మైపుతలు అందగిస్తుండగా తమ తమ మిత్రుల బంట్ల సముదాయాలు తాము కనబడ్డారు. వచనము: దుర్యోధనాదులైన భారత యుద్ధంలో మరణించిన వారు అందరూ గంగలో తోచిన ఆ సమయాన కందము తన తపః ప్రభావాన్ని చూచి జనమంతా ఆశ్చర్యపడే విధంగా వ్యాసుడు ఆ ధృతరాష్ట్రుడికి అప్పటికీ తగినట్లుగా సంపూర్ణ దృష్టిని ఇచ్చాడు. వచనము: ధృతరాష్ట్రుడికి చూపురావటం అనే విశేషం విని ఆశ్చర్యానందాలతో గాంధారి కూడా తన కళ్లకు కట్టిన వస్త్రాన్ని తొలగించి దుర్యోధనాదులను చూస్తుండగా కందము: ఓ జనమేజయ మహారాజా, ఆ విధంగా గాంధారి ధృతరాష్ట్రులతో కూడా అందరూ చూస్తూ ఉండగా కనబడిన దుర్యోధనాదులైన వీరశ్రేష్ఠులు నవ్వుతూ పరిహాసాలాడుకుంటూ కలిసి మెలిసి శత్రుత్వం లేకుండా స్నేహం వర్ధిల్లుతుండగా కాంతులు బాగా ప్రకాశిస్తూ ఉండగా ఉన్నారు. తేటగీతి. నిపుణులైన గంధర్వులు, అప్సరసలు వివిధ గానాలతో సంతోషపెట్టుతుండగా స్తోత్రపాఠకుల సమూహం స్తుతిస్తుండగా అహంకారం లేనటువంటి ఆ దుర్యోధనాదులు తమ ఉదారబుద్ధిని ప్రకటిస్తూ ధృతరాష్ట్రాదుల సమీపానికి వచ్చారు. వచనము: ఈ విధంగా వైభవంతో వచ్చి దుర్యోధనాదులు అక్కడ ఉన్న తమ చుట్టాలందరికీ అత్యుత్తమమైన ఆనందం కలిగించి చేయవలసిన సత్కారాది ఆచారాలు చేశారు. అప్పుడు ఆ 2 విధములైన వారు దుర్యోధనాది దివ్య శరీరులు, ధృతరాష్ట్రాది మానవ శరీరులు తగువిధంగా పరస్పరం భీష్మద్రోణులు, గురువులు, శిష్యులు, తల్లులు, వారి తల్లుల తండ్రులు, తండ్రులు, వారి తండ్రుల తండ్రులు, సోదరులు, అల్లుళ్ళు, కొడుకులు, కూతుళ్ళు, అక్క చెల్లెళ్ళు, కొడుకు కొడుకులు, కూతురు కొడుకులు, మామలు, అత్తలు, కోడళ్ళు, మేనమామలు, బావమరుదులు, భక్తలు, స్నేహితులు కలుసుకొనటంలోని ఆనందం అనుభవిస్తూ
తేటగీతి. ఆ రోజంతా వాళ్ళు అందరూ తమ ఇష్టం వచ్చినట్లుగా కలిసి మెలిసి వ్యవహరించారు. ఆ విధంగా దివ్యులు మానవులతో స్వస్వరూపంతో వచ్చి కలిసి ఉండటం అందరినీ ఆశ్చర్య ప్రవాహంలో ముంచింది. జనమేజయ మునిశ్రేష్ఠుడైన ఆ వ్యాసుడి మహిమ ఏమని చెప్పటానికి సాధ్యం అవుతుంది. వచనము. మర్నాడు ఉదయాన్నే వ్యాసుడి నియోగం మీద 2 విధాలైన వారు దివ్య దుర్యోధనాది, మానుష ధృతరాష్ట్రాది దేహులు పరస్పరం వీడ్కోలు తీసుకున్నారు. దివ్యదేహులైన ఆ వీరులు రణమరణానంతరం సంభవించిన ఎవరిలోకాలకు వారు వెళ్లటం కొరకు గంగ నీళ్లలోకి దిగారు. దేవతలచేత సైతం అర్చింపదగిన ఆ వ్యాసుడు తానుగూడా గంగలో దిగి అక్కడే ఉండి భక్తలను అనుసరించి వెళ్లవలసిన స్త్రీలు ఈ గంగలో మునగడానికి రండి అన్నాడు. విధవలైన ఆ వీరుల స్త్రీలు అందరూ ధృతరాష్ట్ర, గాంధారి, కుంతి, ధర్మరాజుల అనుమతి తీసుకుని తొందరగా వెళ్లి గంగలో మునిగి మనుష్య శరీరాలు విడిచిపెట్టి దివ్యదేహాలు ధరించి దివ్యాలంకారాలతో తమ తమ భర్తలను కలుసుకున్నారు. ఆ సంఘటనను చూచి అక్కడి వారందరి మనసులు ఆశ్చర్యంతో సంతోషంతో నిండిపోయాయి అని చెప్పి వైశంపాయనముని జనమేజయుడితో ఇట్లా అన్నాడు. సీసము. జనమేజయ రాజా, ఇష్టులైన వారు కలుసుకున్న ఈ వృత్తాంతాన్ని విన్నా చదివినా ఆ జనులకు ఈ లోకంలోనూ పరలోకంలోనూ అనేక విధాలుగా అత్యుత్తమాలు అయిన కోరికలు నెరవేరుతాయి. మనసారా సంతోషం కలిగేటట్లు తమ తమ బంధువులను కలుసుకొనే ఆనందకరమైన స్థితిని వారు పొందుతారు. ఏమాత్రం కష్టం లేకుండా వారి రోగాలు తొలగిపోతాయి. ఈ కథను సముచితంగా ధర్మబుద్ధులకు చదివి వినిపించిన బ్రాహ్మణులకు తిరుగులేని ఆనందం కలుగుతుంది. పూర్తి నమ్మకంతో దీనిని ప్రశంసిస్తే వారికి దేవతలు ఏ విధమైన కష్టము కలుగకుండా ఇంకా అధికంగా శుభం కలుగజేస్తారు. వచనము. వైశంపాయనుడావిధంగా చెప్పగా విని జనమేజయుడు వైశంపాయనుడితో ఇట్లా అన్నాడు. ధృతరాష్ట్రుడు ఆ తీరుగా వ్యాసమహర్షి కరుణ వలన పొందిన ఆనాటి చూపుతో తన బంధువులను చూచి ఆ తరువాత ఏ ప్రకారంగా నడుచుకున్నాడు. పాండవులు ఇట్లా ఉన్నారు తెలియజేయవలసింది అని ప్రార్థించగా అప్పుడు వైశంపాయనుడు జనమేజయుడితో ఇట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆశ్రమవాస పర్వము ద్వితీయాశ్వాసము. ధృతరాష్ట్రుడు భాగీరథి తీరంబున నుండి నిజాశ్రమంబు ప్రవేశించుట. సీసము. ఆశ్చర్యకరమైన ఆ సంఘటన ఆ విధంగా పూర్తి కావటంతో ధృతరాష్ట్రుడు వినయంతో వీడ్కోలు చెప్పగా సతయుపాది మునులు తమ తమ నిలువులకు వెళ్లిపోయారు. పాండవులు తన వెంట వస్తుండగా వ్యాసమహర్షిని ముందుంచుకొని ధృతరాష్ట్రుడు కూడా తన ఆశ్రమానికి వెళ్లాడు. అక్కడ వ్యాసుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు. ఆత్మజ్ఞానులైన ముని శ్రేష్ఠుల వలన వేదశాస్త్ర విషయాలు సంపూర్ణంగా విన్నావు. యుద్ధంలో మరణించిన నీ కొడుకులను చూచావు. నీ కొడుకులు స్వర్గసుఖాలతో నీవు చూచిన దానికంటే అధికంగా ఆనందంగా ఉన్నారు. ఉత్పలమాల. కురువంశశ్రేష్ఠుడా ధృతరాష్ట్ర, నీ కొడుకులను చూచావు. వాళ్ళు ఎంతో సుఖంగా ఉన్నారు కాబట్టి ఇకనైనా వాళ్లను గూర్చి కుమిలిపోకుండా మనసులో కలతను తపస్సులో తీవ్రతను విడిచిపెట్టు. ధర్మరాజు పూజ్యభావంతో శ్రద్ధగా నిన్ను సేవిస్తూ అరణ్యంలో 1 నెల రోజులు ఉన్నాడు. ఇంకా ఈ ధర్మ రాజును రాజధానికి వెళ్ళుమని చెప్పవచ్చునుగదా. వచనము. వ్యాసుడు ఆ విధంగా చెప్పగా ధృతరాష్ట్రుడు అట్లాగే చేస్తానని చెప్పి ఆ మహర్షికి ప్రణామం చేసి మీ దయవలన కృతార్థుడినయ్యాను అని చెప్పి వ్యాసుడికి వీడ్కోలు పలికాడు. అప్పుడు పాండవులు కూడా తగు విధంగా ఆ మహర్షికి వీడ్కోలు చెప్పారు. వ్యాసుడు వాళ్లందరినీ ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. ఆ తరువాత సీసము.
ధృతరాష్ట్రుడు మనసులోని సంతోషం ముఖంపై వ్యక్తం అవుతుండగా ధర్మరాజును దగ్గరకు పిలిచి ఇట్లా అన్నాడు. ఉత్తమమైన నడవడి కలవాడా ధర్మరాజా, రాజ్యకార్యనిర్వహణం ప్రముఖమైన విషయం, కష్టంతో కూడినది. కొలువులో ఉండి నీవు స్వయంగా ప్రతిరోజు రాజకార్యాలు నడపకుండా ఉండటం తగునా? భీష్ముడు మొదలైన మహాత్ముల వలన రాజనీతులు సమగ్రంగా తెలుసుకొని ఉన్నావు. క్రొత్తగా చెప్పవలసిందేమీ లేదు. గిట్టని జనం నీ ప్రమాదం కొరకు వెతుకుతూ ఉంటారు. అందుచేత నీవు వెంటనే తమ్ముళ్లను వెంటబెట్టుకుని భార్యలతో హస్తినగరానికి వెళ్ళుము. నీ వల్ల నా పుత్ర శోకం పూర్తిగా ఇంతకు మునుపే పోయింది. ఉత్సాహము సుఖానుభూతి కలిగాయి. చంపకమాల రాజశ్రేష్ఠుడా ధర్మరాజా, నా మనస్సు తపస్సు మీద లగ్నమై ఉన్నది. కాబట్టి తపస్సును నేను సులువుగా ఆచరించగలను. అందుచేత నీవు నిర్విచారంగా నన్ను ఈ అరణ్యంలో విడిచి తపస్సు చేసుకొననిచ్చి పౌరులు, రాజ్య ప్రజలు సంతోషించేటట్లుగా, సైన్యం ఉత్సాహం చెందే విధంగానూ హస్తినగరానికి వెళ్లి రాజకార్యాలను నిర్వహించుము అని ధృతరాష్ట్రుడు చెప్పగా ధర్మరాజు ఇట్లా అన్నాడు. సీసము ధర్మరాజు ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు. రాజా, రాజ్యాన్ని రక్షించడానికి రాజధానికి భీముడు మొదలైన వారిని పంపించుము. నేను ఇక్కడే మీ పాదాల వద్ద ఉండి గాంధారిని, కుంతిని సేవించుకొంటూ మీ తపస్సుకు తగినట్లుగా మీకు సేవ చేసుకొంటూ తపోదీక్షలో ఉంటాను. ఆ మాటలకు గాంధారి ఇట్లా అన్నది. నాయనా, నీవు ఈ విధంగా మాటాడవచ్చునా? కురువంశాన్ని రక్షించవలసిన వాడివి నీవే కదా. పాండు ప్రభృతులైన తండ్రులకు శ్రాద్ధకర్మలు నిర్వహించటానికి నీవే కర్తవు. అందుచేత నీ తండ్రి ధృతరాష్ట్రుడు చెప్పినట్లు చేయుము. ప్రజలు కలత చెందకుండా వెంటనే రాజ్యానికి తిరిగి వెళ్ళు. అదే మా మనస్సులకు ఇష్టమైనది. వచనము. గాంధారి ఆ విధంగా అనటంతో ధర్మరాజు కుంతితో ఈ ప్రకారంగా అన్నాడు. ఆట వెలది. ఈ విధంగా మీరందరూ నన్ను ఎంతగా వెంటబడి తరిమినెట్టినా మిమ్మల్ని ఈ అడవిలో విడిచి వెళ్లటానికి ఇదివరకటవలే నా మనసు అంగీకరించటం లేదు. మునుపు ఉన్నట్లు ఇప్పుడు నాకు రాజ్యం మీద కోరిక లేదు. కందము. అమ్మా, వినుము. పాంచాల వంశంలోనూ మాత్స్యవంశంలోనూ పురుషులంతా యుద్ధంలో మరణించటంతో ఆడవాళ్లు మాత్రమే మిగిలారు. వాళ్లు ఎవరూ లేకపోవటం చేత ఆ రాజ్యం నా బుద్ధికి శూన్యంగా కనబడుతున్నది. వచనము. అంతేకాకుండా కందము. అంతరింద్రియ నిగ్రహగుణంలో స్థిరమైన తల్లి. భారత యుద్ధం ముగిసినప్పటి నుండి నా మనస్సు తపస్సునందే ఆసక్తమై ఉన్నది. నేను మీ తీవ్రమైన తపస్సుకు ఏ విధంగానూ ఆటంకం కలిగించను. సీసము. ధర్మరాజు ఆ విధంగా పల్కటం విని సహదేవుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. కుంతి ప్రభృతులైన వాళ్లందరికీ సేవలు చేస్తూ ఈ ఆశ్రమంలో ఉండి తపస్సు నేను చేస్తాను. ఆ చిన్నవాడి కొడుకు మాటలకు కుంతి సహదేవుడిని గుండెలకు హత్తుకొని ఇట్లా అన్నది. కొడుకులారా, మీరు రాజధర్మంలో సమర్థులై ఉండి మీ తల్లిదండ్రుల మీద సేవాదృష్టితో ఈ మాటలు ఇట్లా అనటం తగదు. మీరు ఇక్కడ ఉండటం మా తపస్సుకు ఆటంకమే అవుతుంది తప్ప తాపసధర్మ ఆచరణలో మాకు నిబ్బరమైన బుద్ధి ఎట్లా కలుగుతుంది? మీరు ఇది మొత్తం గ్రహించి రాజ్యానికి తిరిగి వెళ్లటమే అన్ని విధాలుగానూ ఉచితం. కురువంశోద్ధారకుడైన ఈ ధృతరాష్ట్రుడి మాట వినకుండా మీరు ఈ ఆశ్రమంలో ఉండిపోవటం ఉచితం కాదు. వచనము. మీకు అన్ని పనుల్లోనూ మేలు కలుగుతుంది. ఇక వెళ్ళిరండి అన్నది కుంతి.
ధర్మరాజు కుంతితో ఇంకొక మాట అనటానికి సంకోచించాడు. ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు. తపశ్శక్తిచేత మహిమగల మిమ్మల్ని సేవించి నేను నా పాపాలన్నీ పోగొట్టుకొన్నాను. మీ ఆజ్ఞ తలదాల్చి హస్తినగరానికి వెళ్లి వస్తాను అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ధర్మరాజును ఆశీర్వదిస్తూ గుండెలకు హత్తుకొన్నాడు. భీముడిని సముదాయింపు మాటలతో సంతృప్తిపరిచి కౌగిలించుకున్నాడు. అర్జునుడిని పొగడి ఆలింగనం చేసుకున్నాడు. నకుల సహదేవులను మన్నించి కౌగిలించుకున్నాడు. అప్పుడా పాండవులు 5 ధృతరాష్ట్రుడి పాదాలకు ప్రణామం చేసి ధృతరాష్ట్రుడి ఆశీస్సులు పొందారు. సీసము జనమేజయ మహారాజా. తరువాత పాండవులు గాంధారి పాదాలకు నమస్కరించారు. ఆమె వాళ్లను కౌగిలించుకొని దీవించింది. ఆ తర్వాత పాండవులు కుంతీదేవి పాదాలపై శిరస్సులుంచి నమస్కరించారు. వీరమాత అయిన కుంతి వారిని గట్టిగా పట్టుకొని అందరినీ ఒకేసారి కౌగిలిలోనికి తీసుకొని వాత్సల్యం నిండిన మనసుతో వరుసగా అందరికీ వేరుగా ఆశీస్సులిచ్చింది. అటుపిమ్మట ద్రౌపది మొదలైన స్త్రీ జనం కూడా తగు విధంగా ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీదేవుల నుంచి వీడ్కోలు తీసుకున్నారు. ఆ పాండవులు, ద్రౌపది ప్రభృతులైన స్త్రీలు అందరూ ధృతరాష్ట్రాదులకు మెల్లగా ప్రదక్షిణం చేశారు. కందము ప్రజల ప్రశంసలు పొందినవాడా. జనమేజయ మహారాజా. ఆ విధంగా పాండవులు, ద్రౌపది ప్రభృతి స్త్రీలు ధృతరాష్ట్రాదులకు ప్రదక్షించేసితం సేవకులు, తమతో వచ్చిన ప్రజలు సంతోషంగా తమను సేవిస్తుండగా ప్రయాణంలో దారిలో పల్లె ప్రజలు కనువిందు చేయగా హస్తినగరానికి వెళ్లారు. వచనము ఆ విధంగా హస్తినగరానికి వెళ్లిన పాండవులు అర్హమైన ప్రవర్తనతో ఉంటున్నారు. ఇట్లా కొన్నాళ్లు గడిచిన తరువాత ఒకరోజు ధర్మరాజు తమ్ముళ్లతో కలిసి కూర్చుని ఉన్న సమయంలో నారదుడు వచ్చాడు. అప్పుడు తమ్ముళ్ళు తాను నారదుడికి ప్రణామం చేసి ఆసనం చూపి అర్ఘ్యం, పాద్యం మొదలైన మర్యాదలు చేసి ఆ నారదుడి వద్దనే కూర్చున్నాడు. అప్పుడా ధర్మరాజు నారదుడి ముఖం చూస్తూ వినయం అధికం కాగా ఇట్లా అన్నాడు. మహాత్మా, తమరు ఎక్కడి నుండి వస్తున్నారు? ఎక్కడెక్కడ సంచరించారు? మీ కొరకు నేను చేయగలిగిన పని ఏమిటి? తెలియజేయండి అన్నాడు. అప్పుడు నారద మహర్షి ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆశ్రమవాస పర్వము ద్వితీయాశ్వాసము. నారదుడు పాండవులకు ధృతరాష్ట్రాదుల నిర్యాణంబు చెప్పుట. సీసము రాజులలో శ్రేష్ఠుడా. ధర్మరాజా, ఆశ్రమం నుండి వస్తున్నాను. పుణ్యతీర్థాలను సేవించాలనే కోరికతో చాలా దేశాలు తిరిగాను. నిన్ను చూచి చాలా కాలమైనది కాబట్టి ఒకసారి చూచిపోదామని ఇక్కడికి వచ్చాను. గంగానది చుట్టుపక్కల జనం వలన ధృతరాష్ట్రాదుల వృత్తాంతం విన్నాను. అనిన నారదుడి మాటలు విని ఆ ధర్మరాజు, ఆ ధృతరాష్ట్ర మహారాజు, గాంధారి, కుంతి, సంజయుడు నిశ్చల తపోదీక్షతో శరీరాలకు ఏ విధమైన వైపరీత్యమూ కలగకుండా సుఖంగా ఉన్నారా అని అడిగాడు. అందుకు నారదుడు వారి సంగతులన్నీ చెప్పుతాను, సావధాన బుద్ధితో వినుము అన్నాడు. వచనము నారదుడు ఆ విధంగా పలికి మళ్లీ ఇట్లా అన్నాడు. మీరు పాండవులు ధృతరాష్ట్రాదులను చూడడానికి వెళ్లి అరణ్యంలో ఆ ధృతరాష్ట్రుడిని సేవించి అతడు పంపించగా రాజ్యానికి తిరిగి వచ్చారు. ఆ తరువాత కొన్నినాళ్లకు సీసము కురుశ్రేష్ఠుడా. ధర్మరాజా, నియమవంతంగా గాంధారి, కుంతి, సంజయుడు తనను వెన్నంటి వస్తుండగా ఋత్విక్కులు అగ్నులు తీసుకొని తనకు ముందుగా నడుస్తుండగా ఆ ధృతరాష్ట్రుడు తన ఆశ్రమాన్ని విడిచిపెట్టి గంగా ముఖం పరిసరాలలో ఉన్న అరణ్యాలకు వెళ్లాడు.
అక్కడ కేవలం గాలి ఆహారంగా ఇతరులకు అసాధ్య తపస్సు ప్రారంభించాడు. గాంధారి నీళ్లు మాత్రం ఆహారంగా తీసుకొంటూ తపస్సు ఆచరించింది. మాసోపవాసంతో నెలకొకసారి భోజనం తీసుకొంటూ కుంతి, 7 పూటలకొక పర్యాయం భోజనం తీసుకొంటూ సంజయుడు అక్కడ తపస్సు చేశారు. తేటగీతి. ఆ ధృతరాష్ట్రుడు భక్తి భావంతో సమీపంలో ఉండగా ఋత్విక్కులు హోమం చేసేవారు. ఒక్కొక్కసారి ఆశ్రమం విడిచి నిర్జనమైన అరణ్యాలలో తిరుగుతుంటాడు ఆ ధృతరాష్ట్రుడు. వచనము. సమంగాని కష్టమైన స్థలాలలో ధృతరాష్ట్రుడికి సంజయుడు, గాంధారి, కుంతి కన్నులవలే మసలుకొనేవారు. ఒకరోజు వాళ్లందరూ గంగాద్వారంలో స్నానం చేసి తిరిగి ఆశ్రమానికి వస్తూ ఉండగా పెద్ద సుడిగాలిలో ఎగసి పడుతూ దావానలం వ్యాపించిందని. సీసము. దృఢమైన ఛట ఛట అనే ధ్వనులు హెచ్చుతుండగా పెద్ద పెద్ద మాకులను, పొదలను కాలుస్తూ బాధతోడి అరుపులు అధికం అవుతుండగా సమస్తమైన జంతువులను ఆక్రమించుకొంటూ కన్నాలలోనూ పుట్టలలోనూ ప్రవేశించిన తన మంటలతో పాములను మింగుతూ భయంతో అరుస్తూ ఆకాశంలోకి ఎగిరిపోతున్న పక్షులను పొగతోనూ జ్వాలలతోనూ తనలోపలికి లాక్కుంటూ అన్ని దిక్కులలోనూ అడ్డు లేకుండా ఉన్న తన పోకడలు భయం కలిగిస్తుండగా ఆశ్చర్యంగా ఏర్పడిన మహాగ్ని దేవగంధర్వాది ఆకాశగాములకు సైతం భయం పుట్టిస్తూ పెరిగి వ్యాపించింది. వచనము. ఆ విధంగా అడవినిప్పు విస్తరించి తమను ముట్టడించగా ఆ ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి నిరాహారంగా ఉండటం వలన ఆ చోటు వదిలి వేరొక చోటికి వెళ్లటానికి శక్తి లేని వారైనారు. అటువంటి స్థితిలో ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్లా అన్నాడు. సీసము. ఎక్కడైనా దావాగ్ని లేని కొంచెం చోటు చూచుకొని ఈ నిప్పు సోకకుండా నీవు వెళ్లిపొమ్ము అని చెప్పి ధృతరాష్ట్రుడు తనకు, గాంధారికి, కుంతికి అట్లా తప్పించుకొనిపోవటం సాధ్యం కాకపోవటాన్ని కూడా తెలియజేశాడు సంజయుడికి. అప్పుడు సంజయుడు భయపడి, మహానుభావా, మీరు కూడా ఈ చోటు విడిచి వేరొక చోటికి వెళ్లితే నేను వెళ్లుతాగాని అయ్యో, మిమ్మల్ని ఈ దావాగ్నికి ఆహుతి చేసి నేనొక్కడిని వెళ్లగలనా అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇల్లు వదలి ఈ విధంగా తప్పించుకొనటానికి సాధ్యంగాని స్థితిలో ఉన్నవారు ఈ ప్రకారంగా అప్రయత్నంగా బలవంతంగా మరణించటం తప్పు, పాపం కాదు. తప్పుకొని రక్షించుకొనే అవకాశం ఉన్న నీవు తప్పుకొనకుండా ఇక్కడే ఉండటం పాపహేతువు. వచనము. అని చెప్పి సంజయుడిని తమను వదిలి వెళ్లిపోవటానికి ఒప్పించి ఆ ధృతరాష్ట్రుడు మనసును నిశ్చలంగా చేసుకొని తూర్పుముఖంగా కూర్చున్నాడు. గాంధారి, కుంతి కూడా ఆ విధంగానే కూర్చున్నారు. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడితో, చిత్త వ్యాపారాలను నిరోధించు, జీవాత్మను పరమాత్మతో కలిసి ఉంచు మని చెప్పాడు. ధృతరాష్ట్రుడు అట్లాగే చేశాడు. ఆ తరువాత ఆట వెలది. ధర్మరాజా. సంజయుడు ఆ దావాగ్నిలో కొద్దిగా సందు చూచుకొని దాటిపోయి హిమాలయానికి వెళ్లిపోయాడు. తరువాత ఆ దావాగ్ని వాళ్లందరినీ తనలో కలుపుకొన్నది. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ఆ ముగ్గురు ఈ విధంగా తమ తనువులు చాలించి ఉత్తమలోకాలకు చేరుకొన్నారు. సీసము. ధర్మరాజా. తర్వాత నేను గంగాతీరం మీదుగా వస్తూ మీరు ధృతరాష్ట్రాదులను చూడటానికి ఆయన ఆశ్రమానికి రావటం, తరువాత రాజ్యానికి తిరిగి రావటం మొదలుగా ఈ వృత్తాంతం మొత్తం ఆ గంగా తీరారణ్యవాసులైన మునుల వలన విన్నాను. ఆ ముగ్గురి దగ్ధ శరీరాలను చూచాను. ఆ ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ఉత్తమలోకాలకు వెళ్లిపోయారు. కాబట్టి నీవింక ఏమీ దుఃఖపడకు మని నారదుడు చెప్పగా దుఃఖం కలిగి ధర్మరాజు చేతులు పైకెత్తి బిగ్గరగా ఏడ్వసాగాడు. భీమాదులు దుఃఖంతో ఏడ్చారు. ఆ వార్తచేత అంతఃపురంలోనూ ఏడుపుల ధ్వనులు అతిశయించాయి. వచనము. ధృతరాష్ట్రాదుల ఆ మరణవార్త క్రమంగా పౌరులకు తెలిసింది.
కందము. ధృతరాష్ట్రాదుల మరణవార్తను తెలుసుకొని పురప్రజలు గుంపులు గుంపులుగా చేరి నిరంతరమైన శోకంతో చేసిన హా మహారాజా హా అనే ఏడుపు ధ్వనులు ఆకాశం అంటాయి. ఆ సమయంలో ఆ రాజ్య దైన్యం మేరలేనిదైంది. కందము. నారదుడు సాంత్వన వచనాలతో ధర్మరాజు దోహకం నుండి తేరుకొనేటట్లు చేయగా బంధువుల అనునయపు మాటలతో ఏడుపుల ధ్వనులు క్రమంగా ఆగిపోయాయి. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆశ్రమవాస పర్వము ద్వితీయాశ్వాసము. ధర్మరాజు ధృతరాష్ట్ర ప్రభృతులు మూతు లగుటకు శోకించుట. వచనము. ధర్మరాజు ప్రభృతులైన జనులందరూ ఆ విధంగా ఏడుపులు మానారు. అప్పుడు ధర్మరాజు నారదుడిని చూస్తూ ఇట్లా అన్నాడు. సీసము. నారదమునీంద్ర, ఎవ్వరికీ ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియటం సాధ్యం కాదు. మేమింతమంది ఉండగా దిక్కులేని హీనమానవుడివలే ఆ కురువంశవృద్ధుడికి ఆ విధమైన మరణం సంభవించింది. విస్తారమైన భుజబలాధిక్యం చేత గొప్పవారైన కొడుకులు 100 మందిని ఆ విధంగా పొంది స్వయంగా 10,000 ఏనుగుల బలం కలిగి ఉన్న మహారాజు అడవిలో పుట్టిన అగ్గి వలన కూలిపోయినాడంటే చెప్పేదేముంది? సుకుమారులైన కాంతల చేత తాళవృంతాల నుండి వెలువడే మెల్లనైన గాలితో సుఖించే మహారాజేయో. రాబందుల గ్రద్దల రెక్కల నుండి వీస్తున్న గాలి అతిశయిస్తుండగా నేడు నేలమీద పడిపోయి ఉన్నాడు. కందము. మాగధులు చేసే అవ్యక్తమధురము సుకుమారము అయిన స్తోత్రగానంతో నిద్రలేచే మహారాజు ధృతరాష్ట్రుడు ఈరోజు గద్దలు కాకులు చుట్టూ చేరి అరుస్తూ ఉంటే లేవలేని పెద్ద నిద్దురలో పడి మేల్కొలిపే వాడే లేక దిక్కులేకుండా పడిపోయి ఉన్నాడు గదా. సీసము. తన భర్త ఒకానొక మంచి వ్రతం ఆచరిస్తున్నాడు కాబట్టి పతివ్రత అయిన భార్యగా తాను కూడా అదే వ్రతాన్ని ఆచరిస్తూ భర్త పోయిన మార్గంలో గాంధారికుడా వెళ్లిపోయింది. కాబట్టి ఆమెను గూర్చి నేను ఎక్కువగా బాధపడను. కాని కొడుకుల రాజ్యంతో ప్రాభవం వదులుకొని ఒడలు కాపాడుకొనకుండా అడవికి వెళ్లిన తల్లి కుంతిని గూర్చి విచారిస్తున్నాను. ధర్మరాజు భీముడు అర్జునుడు తన కడుపున పుట్టిన బిడ్డలే ఉండగా దిక్కులేనిదై రక్షించే జనం లేని చోట దావాగ్నిలో కాలిపోయింది. దానికి మనస్సు కలతపడకుండా దోహకంతో కంపించకుండా కుదురులేని తనంతో తప్పించిపోకుండా కష్టంలో మునిగిపోకుండా ఎలా ఉంటుంది నారదా? నీవే చెప్పుము. కందము. మహర్షి, ఇంకా వినండి. ఖాండవవనాన్ని దహించే పనిలో అర్జునుడు తనకు ఆనందాన్ని కలిగించాడే. అట్లా మేలు చేసిన వాడి తల్లిని దహించడం ఆ అగ్నికి తగనదేనా? అగ్ని చాలా కృతజ్ఞుడయ్యాడు గదా. సీసము. మునీంద్ర, మనసులో మరో బాధ కలుగుతున్నది. ధృతరాష్ట్రుడు దావాగ్నిలో మరణించాడు గదా. ఆ విధంగా సంభవించిన మూతికి సంబంధించి నేను చేయవలసిన ఉత్తర క్రియలు ఏమిటి? ధర్మరాజు అట్లా అనగానే నారదుడు ఇట్లా అన్నాడు. నాయనా, ఆ ధృతరాష్ట్రుడు సంపూర్ణమైన విరక్తి ఇంకా అధికమై ముందటి రోజే తన అగ్నులకు ప్రత్యేక పూజలు చేసి అవసరమైన ఇష్టిని నిర్వహించి ఆ అగ్నుల నుండి సెలవు తీసుకున్నాడు. అప్పుడాతడితో ఉన్న ఋత్విక్కులు ఆ అగ్నులను అడవిలోనే ఉద్వాసన చేసి విడిచి వెళ్లిపోయారు. అట్లా వారు విడిచిపెట్టిన ధృతరాష్ట్రుడి అగ్నులే అంటుకొని పెరిగి ఆ అడవిని అంతా కాల్చేశాయని కూడా విన్నాను. అందుచేత ధృతరాష్ట్రుడు కేవలం అడవి చిచ్చువలన కాకుండా స్వీయాగ్నులలోనే మూతి పొందాడు. ఉత్పలమాల. కాబట్టి ధర్మరాజు మిక్కిలి దోహకాన్ని పొందవలసిన అవసరం లేదు. కుంతి కూడా బావకు అక్కకు మిక్కిలి భక్తితో తగిన విధంగా సేవచేసి దేవతలు ప్రస్తుతించే విధంగా మంచి లోకాన్ని పొందింది. వారికి నీవు నిష్ఠతో నువ్వులు నీళ్లు విడువవలసియున్నది.
కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆశ్రమవాస పర్వము ద్వితీయాశ్వాసము. యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రాదులకు దిలోదక ప్రదానంబు చేయుట. కందము. ధర్మరాజా, భీమసేనాదులైన తమ్ములు ద్రౌపదీ ప్రభృతులైన అంతఃపురకాంతలు నీవు వెంటనే వెళ్లి గంగలో ధృతరాష్ట్రుడికి కుంతి గాంధారులకు తిలోదక ప్రదానం చేయండి. ఆట వెలది. కురువంశశ్రేష్ఠుడా జనమేజయ. నారదు డావిధంగా చెప్పగా మంచిది, అట్లాగే చేద్దామని ధర్మరాజు నియమానుగుణంగా ఏకవస్త్రం ధరించగా తమ్ములు మొదలైన వాళ్లుగూడా అలాగే ఏకవస్త్రం ధరించి వెంటరాగా పురప్రజలు గుంపులుగా రాగా గంగకు వెళ్లాడు. వచనము. ఈ విధంగా అనుజాది సహితుడై ఏకవస్త్రధారణం మున్నగు లక్షణాలతో వెళ్లి గంగలో స్నానం చేసి ధర్మరాజు మొదలైన అవసరమైన వారు ధృతరాష్ట్రుడికి గాంధారికి కుంతికి తిలోదకాలిచ్చి వెనుకకు వచ్చి మూతాశౌచం తొలగే వరకు హస్తిపురం వెలుపల గుడారాలలో నివాసం చేస్తున్నారు. ఆ సమయంలో సీసము ధృతరాష్ట్రాదుల అస్థికలను గంగాద్వారంలోని జలంలో నిమజ్జనం చేసే పనిని నిర్వహించటానికి ధర్మరాజు సమర్థులైన ఉత్తమ వ్యక్తులను పిలిపించి వాళ్లకు ఆ పనిని మన్ననలతో వివరించి చెప్పి ధృతరాష్ట్రాదులు దగ్ధమైన చోటకు పంపాడు. మూతం శౌచం తొలగినటువంటి 12వ రోజు శ్రాద్ధం చేయవలసిన నాడు పెద్దల ఆమోదంతో ధృతరాష్ట్రుడిని గాంధారిని కుంతిని ఉద్దేశించి అందరూ ఆశ్చర్యపడేటట్లుగా రత్నాలు బంగారము ఆవులు గుర్రాలు ఏనుగులు కన్నెలు భూమి ఇళ్ళు మొదలైన దానాలతో పరలోక సాధకాలైన ఉత్తర క్రియలను శ్రద్ధగా ఆచరించాడు ధర్మరాజు. ఆట వెలది. జనమేజయ మహారాజా, ధృతరాష్ట్ర ప్రభృతుల శ్రాద్ధం రోజు సతయుపాది మునులు వచ్చారు. ఆ మునులు చుట్టాలు అందరూ సంతోషించే విధంగా కొండలంతటి అన్నరాసులతో నదులవలె సాగుతున్న నేతి ప్రవాహాలతో ఆ పితృమేధం ప్రకాశించింది. కందము. ధర్మరాజు ధృతరాష్ట్రాదులకు పారలౌకిక క్రియలు నిర్వహించిన ఆ 12 రోజులు కూడా నారద మహర్షి అక్కడే ఉండి అంతా చూచి ఆనందించి ఆ ధర్మరాజును ఆశీర్వదించాడు. వచనము. ధర్మరాజు ఆ నారద మహర్షిని మిగిలిన అక్కడికి చూడవచ్చిన మునులను పూజించి వీడుకోలు చెప్పగా వాళ్లందరూ తమ తమ ఆశ్రమాలకు వెళ్లిపోయారు. తరువాత ఆ ధర్మరాజు కూడా తనతో వచ్చి ఉన్న చుట్టాలతోనూ మిత్రులతోనూ కలిసి హస్తినాపురం ప్రవేశించాడు. ఈ విధంగా ధృతరాష్ట్రుడికి భారత యుద్ధం పూర్తయిన తర్వాత దానాలు మొదలైన పుణ్యకార్యాలు చేయడంతో హస్తినాపురంలో 15 ఏండ్లు తపోనియమాలతో ఆరణ్యంలో 3 ఏళ్లు మొత్తం 18 సంవత్సరాలు గడచాయి. ధృతరాష్ట్రుడిని అన్ని విధాలుగానూ సేవిస్తూ కృతార్థతతో ఆనందించిన ధర్మరాజు ప్రజలు ప్రశంసించే విధంగా రాజ్యాన్ని పరిపాలించాడు అని వైశంపాయనుడు ఈ విధంగా ధృతరాష్ట్రుడి యొక్క ఆశ్రమవాసానికి సంబంధించిన వృత్తాంతం చెప్పగా విని జనమేజయుడు వైశంపాయనుడితో, మహాత్మా, కృతకృత్యుడైన ధర్మరాజు రాజ్యాన్ని పరిపాలిస్తుండగా తరువాత జరిగిన విశేషాలు ఏమిటో తెలియజెప్పవలసింది అన్నాడు. అప్పుడు వైశంపాయనుడిట్లామోసలపర్వంలో చెప్పుతున్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆశ్రమవాస పర్వము ద్వితీయాశ్వాసము. ఆశ్వాసాంతము. శార్దూల విక్రీడితము. కరుణే ఆకారంగా ఉన్న చూపుల కదలికలు కలవాడా, ఏ విధమైన తలపులు లేని వాళ్ల మనసులలో వికాసరూపంతో ఉండేవాడా, సూర్యుడిలోని మధ్య కిరణం వ్యాపించడం చేత వర్ధిల్లుతున్నటువంటి అమృత ప్రవాహరూపమైన విహారం కలవాడా, విశ్వసంసారాన్ని కల్పించినవాడా, అనేక ములైన శాస్త్రాలు అనే పాల నుండి ఉద్భవించిన వెన్నవంటి ధర్మంతో ప్రకాశించేవాడా, సంపూర్ణమైన చైతన్యము బ్రహ్మముగా జ్ఞానుల చేత తెలియబడేవాడా హరిహరనాథ. కందము. నిర్మలమైన సంకల్పాలను త్యజించిన జ్ఞానం చేత ఉపాసింపదగనవాడా,
ధర్మానికి మూలమైనవాడా? దుష్కర్మలు చేసేటటువంటి రాక్షస సమూహాలను నిర్మూలించటం క్రీడగా కలిగినవాడా? దేవతలకు మేలు చేయటమే వేడుక కావటం స్వభావంగా కలవాడా? యతులపై ఆసక్తి కలిగినవాడా? హరిహరనాథుడా? మాలిని మదం గలిగిన వారికి దూరంగానూ మదం విడిచిన వారికి దగ్గరగానూ ఉండేవాడా? ఆశ్రితులను కాపాడటానికి ప్రసన్నుడివై ఉండేవాడా? శాంతి శుభము నిండిన రూపం కలిగినవాడా? విస్తారము సామాన్యులకు గోచరంగానిది అయిన శక్తి కలవాడా? ఇంద్రియ నిగ్రహం అధికంగా గలిగిన వారిచేత మాత్రమే తెలియదగిన ఉనికి గలవాడా? మేరలేని బాహుళ్యం సమృద్ధి కలిగినవాడా? సర్వసంబుద్ధులతో ఒప్పుతున్న సంబంధం సాన్నిహిత్యం కలవాడా? ఆనందంతో కూడిన హృదయం కలిగిన భక్త సమూహం కలవాడా? హరిహరనాథ. గద్యము. ఇది ఉభయకవి మిత్రుడు, కొమ్మనమాత్యుడి పుత్రుడు, పండితుల చేత ఆరాధించబడి రాణించేవాడు అయిన తిక్కన సోమయాజి శుభప్రదంగా రచించిన శ్రీ మహాభారతంలోని ఆశ్రమవాస పర్వంలో చివరిది 2వ ఆశ్వాసం. ఆశ్రమవాస పర్వంలో 2వ ఆశ్వాసం సమాప్తం. శ్రీమదాంధ్రమహాభారతంలో ఆశ్రమవాస పర్వం సర్వం ముగిసింది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆశ్రమవాస పర్వము ద్వితీయాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజి 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము